నమస్కారం. మీరు చూస్తున్నారు పూజ టీవీ. నేను లలిత సహస్ర. 2025 సంవత్సరం అనేది పూర్తి చేసుకుంది. 2025 సంవత్సరంలో మేషరాశి వారికి రానన్ని కష్టాలు, నష్టాలు ఇంకెవరికి లేవని చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళకి ఏలినాటి శని నడుస్తా ఉంది. మరి మేషరాశి వాళ్ళు ఏలినాటి శని వల్ల ఎన్నో ఇబ్బందులు కలిగారు. వాళ్ళు చేసినటువంటి పూజలు, వ్రతాలు కొన్ని సందర్భాల్లో ఫలించలేదు. 2025 సంవత్సరం చూపించినటువంటి నరకము ఇంకెవ్వరికీ రాలేదు అనేసి అతిశక్తి కాదు. మరి అలాంటి మేషరాశి వారికి ఈసారి 2026 సంవత్సరంలోకి మనం అడుగు పెట్టబోతున్నాం కాబట్టి 2026 సంవత్సరం వారికి ఏ విధంగా ఉండబోతుంది? వారికి పట్టినటువంటి ఏలినాటి శని వీడబోతుందా? శని భగవానుడు ఈసారి వాళ్ళకి అనుగ్రహం చూపిస్తాడా? ఆ అనుగ్రహం ద్వారా వాళ్ళకి ఏమైనా మార్పులు రాబోతున్నాయా అనేది మనం తెలుసుకుందాం. మేషరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలని అంటున్నారు నిపుణులు. ఎందుకు మరి ఈసారి కూడా 2026 సంవత్సరంలో వారికి ఏమైనా కష్టాలు రాబోతున్నాయా? ఆ కష్టాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? ముఖ్యంగా శని భగవానుడే వాళ్ళకి ఇస్తున్నారా అనే విషయాలు మనం ఈరోజు తెలుసుకుందాం. మరి మేషరాశి వారికి శని భగవానుడి అనుగ్రహం ఉందో లేదో తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు లలితమ్మ వారు ఉపాసకులు, ప్రముఖ జ్యోతిష్య నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు. గురుగారిని అడిగి ఈ విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, 2026 సంవత్సరంలోకి వచ్చేసాము. 2025 సంవత్సరం మొత్తం సంతృప్తిగా పూర్తి చేసుకున్నప్పటికీ చాలామందికి నిందలు, అపనిందలు అనేవి బాగానే ఉన్నాయి. ముఖ్యంగా ఈ మేషరాశి వారికైతే చాలా ఎక్కువగానే ఉన్నాయని అనొచ్చు. మరి మేషరాశి వారు ఎంతో ఆశలతో ఎంతో భవిష్యత్తుతో 2026లోకి అడుగుపెట్టారు. మరి 2026 సంవత్సరం మేషరాశి వారికి ఎటువంటి అనుగ్రహాన్ని శని భగవానుడు ఇస్తున్నాడో, 2026 సంవత్సరం వాళ్ళకి ఏ విధంగా కలిసి వస్తుందో మీరు కాస్త వివరణ ఇస్తారా? తప్పకుండా అమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఏలినాటి శని విషయం ఏదైతే చెప్తుందో నేనైనప్పటికీ కూడా చెప్పేస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ, మేషము వారికి 12వ స్థానంలో ఉంది ఏలినాటి శని. అంటే 12 అంటే ఖర్చులు, ఇన్వెస్ట్మెంట్ స్థానం. చూసుకోకుండా ఖర్చులు కానీ ఇన్వెస్ట్మెంట్లు కానీ ఎక్కువగా చేయకండి. చేసినట్లయితే తద్వారా ఇబ్బంది పడతారు, గుర్తుపెట్టుకోండి. అయితే ఏలినాటి శని అనగానే భయపడడానికి కాదు. నేను చాలాసార్లు చాలా ఉదాహరణలు చెప్పాను. ఏలినాటి శని ఎవరెవరికి నడుస్తుందో, అది మేషానికి నడుస్తున్నా, కుంభానికైనా, మన మీనానికైనా సరే ఒకటే గుర్తుపెట్టుకోండి. ఏమిటంటే ఏలినాటి శని యొక్క ప్రభావం ఎప్పుడు కూడా మనకి ఏమీ అంటే ఇబ్బంది ఇచ్చేసి మన జీవితాన్ని మొత్తం అతలాకుతలం చేస్తుంది అనేది పెట్టుకోకండి. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు ఏలినాటి శనిలోనే పీఎం అయ్యారు. అర్ధాష్టమ శనిలో ఇంకోసారి మూడోసారి కొనసాగుతున్నారు. జగన్ గారు ఏలినాటి శనిలోనే సీఎం అయ్యారు. మీరు కావాలంటే వీళ్ళ డేట్ ఆఫ్ బర్త్లు తీసుకొని చూడండి. చంద్రబాబు నాయుడు గారు, స్వర్గీయ ఎన్టీ రామారావు గారు, అనేకమైన ఎంపీలు, ఎమ్మెల్యేలు, సీఎంలు, పీఎంలు అందరూ కూడా ఏలినాటి శనిలోనే అయ్యారు. ఏలినాటి శని అనేటువంటిది ఏంటంటే మీకు ఒకటే గుర్తుపెట్టుకోండి, పెళ్ళిళ్ళు చేస్తుంది, సంతానాన్ని ఇస్తుంది, ఉద్యోగాలు ఇస్తుంది. ఎందుకంటే శ్రమకారకుడు కాబట్టి మనము కనుక శ్రమ చేస్తూ మధ్యాహ్నం నిద్రపోకుండా చక్కగా ఉదయం నిద్రలేచి చల్లనీళ్ళతో స్నానం చేయడము, వాకింగ్ చేయడము, ఎక్సర్సైజులు చేయడము, ఓం అనాకలిత సాదృశ్య చుబకశ్రీ విరాజితాయే నమః అనే మంత్రం చేసుకోవడము, రెగ్యులర్గా మీరు ఆంజనేయ స్వామి ఆలయము, లక్ష్మీనరసింహస్వామి లేదా గణపతి ఆలయాలకు వెళ్ళడం, గోశాలకు వెళ్ళడం కనుక చేస్తున్నట్లయితే బాగుంటుంది. కాకపోతే శ్రమనిస్తూ ఉంటాడు. అయ్యో ఎంత శ్రమిస్తున్నా సరే కొంచెం తక్కువ ఫలితం వస్తుందని, ఇదే శ్రమ ఇంకోటి చేస్తే ఇంతకంటే 100 రెట్లు ఎక్కువ ఫలితం వస్తుంది అనేటువంటిది ఇస్తూ ఉంటాడు. కాకపోతే మీ మేషం వారికి 12వ స్థానంలో శని భగవానుడు ఉన్నాడు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండడం, అందులో ముఖ్యంగా షేర్ మార్కెట్ జోలికి వెళ్ళకండి. అన్ని విధాలా బాగుంటుంది. ధన్యవాదాలు గురుగారు. చూసారు కదండి, గురుగారు చెప్పినట్టు కూడా ఆయా పరిష్కారాలు కనుక చేసినట్లయితే శని భగవానుడు అనుగ్రహం ఖచ్చితంగా మీ మీద ఉంటుందన్నమాట. మేషరాశి వారు మీరు చేయాల్సిందంతా ఏమీ లేదు. గురుగారు ఏ విధంగా చెప్పారు ఆ విధంగా పూజ విధానం కనుక చేసినట్లయితే, ఆ విధంగా ఆ రంగు వస్త్రం కనుక ధరించినట్లయితే, మరి యొక్క అన్నదానాలు లేదంటే ఇటువంటి దానాలు కనుక రెగ్యులర్గా ప్రతిరోజు కాకపోయినా తోచినప్పుడల్లా గనుక మీరు చేసినట్లయితే శని భగవానుడు మీ దరిదాపుల్లోకి రాకుండా మీకు అనుగ్రహం ఇచ్చే విధంగా అతను పూనుకుంటాడని కూడా గురుగారు చెప్పారు. అలాగే శనిగ్రహం నుంచి లేదంటే శని భగవాన్ నుంచి విముక్తి కలగాలంటే మీరు హనుమంతుని దేవునికి లేదంటే ఆ శని భగవానుడికి కూడా
కాస్త ఆయన దయ ఉంచే విధంగా పూజలు కనుక చేసినట్లయితే ఖచ్చితంగా ఆయన దయ, అనుగ్రహం మీ మీద ఉంటుంది. మీకు ఇంకేమైనా సందేహాలు ఉన్నాయా? ముఖ్యంగా మేషరాశి వారు మీరు చూస్తున్నారు కదా! మీ సందేహాలు ఏమన్నా ఉన్నా గనక కింద కమెంట్ చేయండి. తప్పకుండా గురువుగారితో మరోసారి కలుద్దాం. మేషరాశి వారికి ఎట్లా ఉంటుంది? ఏం చేస్తే ఇంకా బావుంటుందనేవి ఇంకా చాలా విషయాలు మనం ప్రస్తావిద్దాం. సో, తప్పకుండా మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎటువంటి సందేహాలు, ఏవైనా విషయాలు తెలుసుకోవాలనుకుంటే పక్కనే బెల్ ఐకాన్ ఉంది కదా! దాన్ని క్లిక్ చేసినట్లయితే మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ అన్నీ కూడా వస్తుంటాయి. సో, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి పూజా టీవీ. నమస్కారం.